ఇక్కడ మీకు తెలుసు, ముందు అప్పుడప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ఆరోగ్యం బాగాలేకపోతే కొద్ది కాలం పాటు వేరే వాళ్ళ చేతులు బిడ్డను పెడతారు. ఇవాళ జరుగుతున్నది కూడా అంతే. మళ్ళీ మూడేళ్లలో తిరిగి మళ్ళీ బిడ్డ తల్లి దగ్గరికే చేరుతుంది, తెలంగాణ తల్లి దగ్గరికే చేరుతుంది. తిరిగి కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా 3 ఏళ్లలో మళ్ళీ తప్పకుండా వస్తారు. 2001వ సంవత్సరంలో ఒక బక్కపలుచని మనిషి ఒక కలగన్నాడు. ఆ కల తన కోసం కాదు, 4 కోట్ల మంది తన ప్రజల కోసం కన్నాడు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్ముడి స్ఫూర్తిగా, అదేవిధంగా బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని గర్జించిన మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తిగా ఆనాడు చిమ్మ చీకట్లలో ఒకే ఒక్కడుగా బయలుదేరి ఉద్యమ బాట నుండి నేను తప్పుకుంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అను పిలుపునిచ్చిన ఒక నాయకుడు కేసీఆర్. శూన్యం నుండి సునామీ సృష్టించి 14 ఏళ్లలో తెలంగాణ మిషన్ ఇంపాసిబుల్ అనే పరిస్థితి నుండి ఎట్లా కాదు పాసిబుల్ అనే పరిస్థితి చేసి చివరికి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ ఉద్యమంలో ప్రవాస తెలంగాణ బిడ్డలు వివిధ సంఘాలు కదం దొక్కారు. వివిధ నగరాల్లో, వివిధ దేశాల్లో, విదేశీ గడ్డ మీద కూడా జై తెలంగాణ నినాదాన్ని వినిపించారు, మారుమోగించారు పోరాటాన్ని. మీ పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మీకు వందనాలు. దల్లాస్ నగరంలో మీటింగ్ పెట్టి ఆయన చెప్తాడు, 4 కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా కేసీఆర్ తెలంగాణ కలగన్నాడంట. తెలంగాణ కోసం మహాత్ముని స్ఫూర్తిగా తీసుకుని దేనికే? మిగులు రాష్ట్రంగా నిన్ను ముఖ్యమంత్రి చేస్తే 10 ఏళ్ళు పాలించి 8 లక్షల కోట్లు అప్పు చేస్తే నెలకు జీతాలు కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని 7,000 కోట్లు నెలకు మిత్తిలు కడుతున్న ఈ రాష్ట్రంలో మహాత్ముని ఆలోచనతోటి ముందుకు పోయిందా? మహాత్ముడు ఆలోచన అంటే మహాత్ముడు ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేదు, ప్రెసిడెంట్ కాలేదు. మహాత్ముడు కేవలం ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిండు మహాత్ముడు బాపూజీ. మీ అయ్య లెక్క 10 ఏళ్ళ అధికారం కోసం చేయలే. సో మహాత్ముని పేరు పదే తీసుకోకూరి, ఆ మహాత్ముడు మళ్ళీ కిందికి వచ్చి బాధపడతాడు మీ పుణ్యాన. ఎందుకంటే మనశ్శాంతిగా ఉన్నాడు ఆయన పైన. మీరు ఊకే మా మామ మహాత్ముడు, మా నాయన మహాత్ముడు, మా తాత మహాత్ముడు అంటే అసలు మహాత్ముడికి ఆలోచన లేని, ఈ మహాత్ముడు ఆలోచన లేని, ఈ మహాత్మునికి ఇప్పుడు కూడా ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చి గంట సేపు అవకాశం ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న పిచ్చి ఆలోచనే తప్ప తెలంగాణ సమాజం కోసం వీళ్ళ ఆలోచనే లేదు. మళ్ళా 3 ఏళ్ళు తిరిగి 3 ఏళ్లలో తిరిగి బిడ్డ తెలంగాణ తల్లి వద్దకు వస్తుందట. బిడ్డ తెలంగాణ గజ 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 వణుకుతుంది మన పేరు చెప్తే. తెలంగాణ ఇస్తే మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఈ తెలంగాణను ఏం చేసిరో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. అప్పుల రాష్ట్రం, అప్పుల కూపంలో నెట్టేసిపోయారు. ఇవాళ ప్రతిదానికి మీరు చేసిన అప్పులు, మీరు పెండింగ్ పెట్టిన కాంట్రాక్ట్ బిల్లులు, మీరు పెండింగ్ పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్లు, మీరు పెండింగ్ పెట్టిన ఈరోజు సంవత్సరంన్నర పాలన ఏం చేసిర్రు అంటారు. సంవత్సరంన్నర పాలన మనం కట్టిరా? అరే సంవత్సరాల పాలన ఎట్ట కడతారు నాయన? మీ అయ్య కట్టిందే కూలిపోయింది, 4 ఏళ్ళలో కట్టింది. మీరు 10 ఏళ్ళు అధికారం చేసి తెలంగాణ ప్రజలకు మేము 10 ఏళ్ళకి ఈ చేసినాము, మరి రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల మా అంత చేసిండు అంటే మీ అంత ఎందుకు చేస్తాడా? 10 ఏళ్లకు సంవత్సరంన్నరకు తేడా లేదా? అది మళ్ళీ మిగులు రాష్ట్రానికి 10 ఏళ్ళు మీరు అధికారం చెలాయించి అప్పుల రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఆయన మీద మళ్ళీ మీరు అభాండాలు, నిందలు, తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి దాఖలాలు ఇక్కడ కనపడుతున్నాయి. సంవత్సరంన్నరలోనే మీ మళ్ళీ నాగార్జున సాగర్ కట్టమంటావా ఏంది? సంవత్సరంలోనే 2-3 సెక్రటేరియట్ లాంటి పెద్ద బిల్డింగ్లు కడతారా ఏంది? దానికి ఒక సమయం ఉంటుంది, అన్నిటికీ ఒక ఆలోచన ఉంది. ఈ రాష్ట్రాన్ని ఏ దిశకు తీసుకుపోవాలో 24 గంటలు ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ కేసీఆర్ గారు 3 ఏళ్ళకే ముఖ్యమంత్రి అవుతాడు. 3 ఏళ్ళకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3 ఏళ్ళకు ముఖ్యమంత్రి అయితే దేనికి అవుతాడో నాకు తెలియదు. మరి స్వర్గానికి అవుతాడా, నరకానికి అవుతాడా? ఆయన వీళ్ళే ముందు 3 ఏళ్ళకి ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు అంటాడు. 100 సీట్లు వస్తాయి. ఆయన ఒక ఆయన అంటాడు బావా ఈయన అమెరికాలో వెళ్ళి మళ్ళీ డాడీ వస్తాడు డోంట్ వరీ అంటాడు.
ఇక్కడ డాడీ ఒత్తడా రాడా డోంట్ వరీ నీవుగా చెప్పేది. 2028లో 29లో ఎన్నికలు పెడితే అప్పుడున్న తెలంగాణ ప్రజలు చెప్తారు. ఎందుకు ఆవేశపడుతున్నారు? రేపు ఎల్లుండో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కదా, దాంట్లో మ్యాండేట్ తెలుస్తుంది కదా మన చక్కదనం. ఇప్పుడే తొడలు కొట్టుకొని అమెరికాలో పోయి అక్కడ జనాన్ని చూసి ఆ నుంచి ఈ నుంచి దోసుకుపోయిన పైసలు, కమిషన్ల ద్వారా దండుకున్న పైసలతోటి మొబిలైజేషన్ చేసి 25 మంది ఎమ్మెల్యేలను పంపించి రాష్ట్రానికి కొన్ని పంపించి అమెరికాలో కూడా మీకున్న నల్లధనాన్ని వినియోగించి మీటింగులు పెట్టినంత మాత్రాన అక్కడ చూసిన జనాన్ని చూసి నీ ఉత్సాహంలో నువ్వు అప్పుడే అధికారంలోకి వస్తావు, మళ్ళీ మా డాడీ వస్తాడు, మళ్ళీ వస్తాడు చూస్తాడని చెప్పుడు అనేది పిచ్చి మాటలు, పిచ్చి లెక్కలు. మీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.